హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ఇన్స్టాగ్రామ్లోని నాకు తెలిసి ఈయన వీడియోలు చూడని వాళ్ళంటూ ఎవరు లేరు. జనాలందరూ చనిపోకుండా ఈయన మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంటాడనమాట. ముఖ్యంగా మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, రోజువారీ మనకే తెలియని కొన్ని సమస్యల నుంచి ఎలా ఎదుర్కోవాలి, ఇలా చిన్న చిన్న వాటివన్నీ కూడా ఈయన చెప్తూ ఉంటారు. మరి ఆయన ఎవరో కాదు, మాస్క్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ సూరజ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సూరజ్. హాయ్ అండి. సో మాస్క్ తీరా? లేదండి, ప్రెజెంట్ తీసే ఉద్దేశం అయితే లేదు. ఉద్దేశమే లేదు? లేదు లేదు. ఎందుకు? మీ అందం అడ్డం వస్తదనా? లేదు, బయట ఎక్కడైనా కనబడితే కొడతారేమోనని. చెప్పండి, ఎందుకు అది కొడతారు? లేదండి, అంటే కెమెరా ముందు కొంచెం నాకు షై ఫీలింగ్ ఉంటుంది. అండ్ కొంచెం జనాల్లో క్యూరియాసిటీ బిల్డ్ చేయడానికి మాస్క్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ అందరి కంటెంట్తో కంపేర్ చేసుకుంటే మీ కంటెంట్ పీక్స్ ఎందుకు? థ్యాంక్ యూ. అలానే ఏం లేదు, కొంచెం యూనిక్గా చేద్దాం అనుకున్నాను. అండ్ ఐడియా కూడా చెప్పాలంటే మా సిస్టర్ దగ్గర నుంచి వచ్చింది. ఓకే. తనకి స్పూన్ పట్టుకోవడం రాకపోతే మా మమ్మీ నేర్పిస్తున్నారు ఇలా పట్టుకోవాలని. సో దీన్నే మనం కంటెంట్లో ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ట్రై చేసా. అసలు అనుకోలేదు ఎంత రీచ్ వస్తుందని. ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో చెప్పుకోవాలి. మీ చెల్లి మీకు హెల్ప్ చేసింది అనమాట. అంతే అండి. ఓకే. సో అంటే అది స్పూన్ వర్కే కాకుండా అంటే నార్మల్గా జనాలు ఇప్పుడు నేను ఇలా చెప్తే ఇచ్చి కొడతారా లేకపోతే తిడతారా అని ఒక క్షణం ఏమైనా ఆలోచించారా? లేదండి, అంటే మాస్క్ పెట్టుకోవడానికి మూడో రీజన్ కూడా అదే. బయట ఎక్కడైనా కనబడితే ఎవరైనా ఏదైనా అంటారేమో అని చెప్పేసి మాస్క్ కూడా యూజ్ చేస్తున్నాను. బట్ వై స్పైడర్ మ్యాన్? స్పైడర్ మ్యాన్ అంటే స్పెసిఫిక్గా నేను స్పైడర్ మ్యాన్ మాస్క్ అని అయితే అనుకోలేదు. నాకు స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. మాస్క్ కలెక్షన్ కూడా చాలా ఉంటాయి నా దగ్గర. సో ఫేస్ దాయాలి కాబట్టి ఇది ఒక ఆప్షన్ కనిపించింది కాబట్టి ఇంకా స్పైడర్ మ్యాన్ మాస్క్ యూజ్ చేస్తాను. ఓకే. సో మీరు ఎక్కడ ప్రాపర్ హైదరాబాదేనా? లేదండి, నేను రాజమండ్రి నుంచి, ఏపీ రాజమండ్రి. రాజమండ్రి. ఓకే. సో మీరు ఇలా కంటెంట్ చేస్తున్నాను సరే, అంటే ఏంటంటే ఈ కంటెంట్ చేయడం ఒక ఎత్తు అయితే ఇలా మాస్క్ వేసుకొని చేద్దాం జనాలు, మీరు ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది? నిజం చెప్పాలంటే ఫస్ట్ వీడియోకి రెస్పాన్స్ అయితే లేదు. ఒక 1 వీక్ అయినా సరే 1000 వ్యూస్ వచ్చినాయి. ఒక 2 వీక్స్ దాన్ని వదిలేసాను. ఇంకా వేరే నాకు ఆల్రెడీ ఒక టెక్ ఛానల్ ఒకటి ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. కానీ తర్వాత మా ఫ్రెండ్ కంటిన్యూ చేయి ఏదైతే అది అన్నారని చెప్పేసి తర్వాత స్టెప్స్ వీడియో ఒకటి పెట్టాను. అది మార్నింగ్ లెగ్స్ చూసేసరికి 1 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయినాయి. ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా సరే టెక్ ఏదైతే అదని పక్కకు దోసేసి ఈ వీడియోస్ కంటిన్యూ చేశాను. ఓకే. కానీ నిజానికి మీరు జనాలందరినీ కాపాడుతున్నారు. ఏమోనండి, అయ్యి ఉండొచ్చు అయితే. అయ్యుండొచ్చా? ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మీరు అసలు. కానీ నిజంగా మాకు కొన్ని తెలివి, ఇలా చెయ్యాలా, ఇలా లేవాలా, ఇలాగా చనిపోకుండా ఉండడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయా అని చెప్పి. బట్ మీరు అలా ఎలా? అలా ఎలా అంటే ఇంకేం చెప్తామండి, అదంతా రోజు ఘోర తపస్సు చేయడం వల్ల అప్పుడప్పుడు శాసనాల గ్రంథం కూడా చదువుతూ ఉంటాను. సో అలాగా గ్రంథాలు ఎప్పుడు చదువుతూ ఉంటారు మీరు? అది చెప్పకూడదండి, ఆ టైం చాలా సీక్రెట్. చెప్తే మీలాగే తెలివిగా తయారవుతారు కదా. మాకు అప్పుడప్పుడు కొన్ని తెలియక పడిపోతూ ఉంటాము, చేస్తూ ఉంటాము. బట్ మీవి చూసాకే ఓకే ఇదా పద్ధతి అన్నట్టు మాకు తెలుస్తూ ఉంటుంది. త్వరలో రివీల్ చేద్దాం, అవి కూడా త్వరలో రివీల్ చేద్దాం అంటారు. ఓకే. మరి మాకు ఈ ఫేస్ అంటే ఈ దర్శనం ఎప్పుడు? ప్రెజెంట్ 100K అనుకుంటున్నాము. సో చూడాలి అప్పటికే రీచ్ ఎలాగ ఉంటుందో. 100K వెళ్తామో లేదో కూడా తెలీదు. 100K రీచ్ అవుతే కంపల్సరీగా ఫేస్ రివీల్ చేస్తాం. ఓకే. మీకు బాగా పేరు తీసుకొచ్చిన రీల్ ఏంటి? బాగా పేరు తెచ్చింది అయితే స్టెప్స్ వీడియోనండి. స్టెప్స్ వీడియో తర్వాత హ్యాండ్ బ్యాగ్ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఇంకా దాని తర్వాత పర్స్. అండ్ రీసెంట్గా బాయ్ ఫ్రెండ్తో గొడవ ఎలా పడాలి అని చెప్పేసి చాలా లేడీస్కి బాగా నచ్చుతుంది కంటెంట్. అంటే ఎలా బ్రేకప్ అయిపోవాలి, వాడి నుంచి ఎలా బయటకు వచ్చేయాలి అంటే మాకు సింగిల్ కష్టాలండి, అందరూ సింగిల్గా ఉంటేనే నచ్చుద్ది. మీరు సింగిలా? నిజం చెప్పండి. అయ్యో నిజమండి. మీరు స్పైడర్ మ్యాన్ మూవీస్లో చూసుకున్న ప్రతిసారి ఆ లవర్ పాపం చనిపోద్ది, అలాగే నాకు కూడా నేను సింగిల్, నాకెవరు లేరు. అబద్ధాలు చెప్పకండి సార్. అయ్యో నిజమండి. అంటారు. యాక్చువల్లీ మీరు ఈ మాస్క్ తీయక ఇలా ఉండిపోయారు, కానీ చాలా బాగున్నారు ఆయన వితౌట్ మాస్క్. లేదు లేదు లేదు, నాకు మీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు. సిగ్గుపడుతున్నారా, ఏడుస్తున్నారా, నన్ను తిట్టుకుంటున్నారా? నిజం చెప్పాలంటే నాకు నిజంగా మాస్క్ వల్ల అదొక బెనిఫిట్. నాకు కొంచెం ఇంట్రోవర్ట్ టైప్, నేను అందరి ముందు షైగానే ఉంటాను. నా ఎక్స్ప్రెషన్స్, నా లుక్ని ఎవరు జడ్జ్ చేయకూడదని చెప్పి మాస్క్ యూజ్ చేస్తాను. ఎందుకు మీ లుక్ ఏమైంది, ఎందుకు జడ్జ్ చేస్తారు? ఏమన్నా నాకంటూ కొంచెం కాన్ఫిడెన్స్ కోసం అంతే. కాన్ఫిడెంట్ లెవెల్స్ కొంచెం తక్కువనా మీకు? అవును. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? నేను బీఎస్సీ రేడియాలజీ చదివాను, డిగ్రీ కంప్లీట్ అయింది అంతే. ప్రజెంట్ డాడీ బిజినెస్ చూసుకుంటున్నాను అండ్ పార్ట్ టైమ్గా రీల్స్ చేస్తున్నాను. ఓకే.
మీరు వీడియోలోనే ఇలాగే మెల్లగా మాట్లాడతారు, ఇక్కడే ఇలాగే మెల్లగానే మాట్లాడతారా? చెప్పాలంటే నా నేచర్ అంతేనండి. వీడియోస్‌లో కూడా ఏంటంటే నేను కామెడీగా కాకుండా అన్నిటిని సీరియస్‌గానే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అదే నచ్చుతుంది అందరికి. ఆ! అంటే కామెడీగా చేస్తే ఎవరికీ అంత ఎక్కట్లేదు. నాకు బాగా నచ్చింది మీది పర్స్ వీడియో అనమాట. ఓకే. థ్యాంక్ యూ. అదే ఏమంటారు బాక్స్ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది అసలు. ఓయ్ ఎలారా వచ్చింది ఈయనకి థాట్ అని చెప్పి చాలా మందికి షేర్స్ కూడా చేశాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది సిగ్గుపడుతున్నారా? లేదు. ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? లేదు. మీరు మీ ఎక్స్ప్రెషన్స్ కనిపించకపోయినా మీ చేతుల్లో నాకు తెలిసిపోతుంది ఇట్లా 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 అనుకుంటున్నారు. మీరంటే చాలా ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు. మీరు ఎక్స్పీరియన్స్ మాకు అసలు కానీ మీలాంటి ఇంటెలిజెంట్ పర్సన్ని నేను ఇంటర్వ్యూ చేయలేదు. అయ్యో! మీలాగా ఇలాగా ముందుగానే జనాల్ని హెచ్చరించే వాళ్ళని నేను చేయలేదు. ఏమంటారు? నిజమేలేండి. ఏం నిజం? కొంచెం ఏమైనా భయపడుతున్నారా? లేదు. అలాగేం లేదు. కొంచెం ఫస్ట్ టైం కదా! కొంచెం టెన్షన్‌గా ఉందండి. ఓకే. నాకు ఒక ఎప్పటి నుండో ఒక సందేహం ఉంది, కొంచెం క్లియర్ చేస్తారా? చెప్పండి. నేను ఇలానే కూర్చొని ఇంటర్వ్యూలో ఎలా లేవాలో తెలియట్లేదు నాకు. ఆల్రెడీ అదొక రీల్ చేశాను. మీరు చూడలేదనుకుంటా. అంటే అది నార్మల్‌గా వారికి చెప్పారు. ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకి చెప్పలేదు మీరు. దానికి రీసెర్చ్ చేయాలండి. టైం పడుతది. ఎందుకు? అంటే మేము తేడా చెప్తే మళ్ళీ మీకేమన్నా అవుతే మేము తట్టుకోలేం కదా! ఏం పర్లేదు చెప్పండి. అంటే ఇలా ఒక్కసారిగా నేను లేచి అది తన్నుకొని, ఇది తన్నుకొని పడి చచ్చిపోతానేమో అనిపిస్తుంది. కాబట్టి ఎలా లేవాలి? కెమెరా కనబడగానే ఫోటోలు తీసుకోకుండా ఎలా ఉండాలి? కొంచెం అయి నాకు కొంచెం చెప్తే హెల్ప్ అవుతది. అమ్మో! ఏమంటారు? వద్దులేండి ఇప్పుడు కష్టమే అది. మీరు మరీ ఇంత ఇంట్రోవర్ట్ అనుకోలేదు. ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? అంతే ఏం లేదు. ఫస్ట్ టైం కదండీ. అంతే కొంచెం టెన్షన్. ఫస్ట్ టైం కాబట్టి జనాలు చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారేమో మీ దగ్గర నుంచి. ఎక్స్‌పెక్టేషన్స్ రీల్స్‌లో రీచ్ వద్దులేండి. ఎక్స్‌పెక్టేషన్స్ ఇక్కడ ఎందుకులేండి గానీ. అంతే అంటారు. అంతే. నెగెటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయా మీకు? నెగెటివ్ చాలా వస్తాయండి. ఇంక వాటిని ఇంక పట్టించుకోకపోవడమే బెస్ట్ ఇంక. నెగెటివ్ కన్నా నాకు పాజిటివ్ ఎక్కువ కాబట్టి నేను హ్యాపీ. పాజిటివ్ కామెంట్స్‌ని ఎక్కువ రిప్లై ఇస్తుంటాను. నెగెటివ్ అసలు పట్టించుకోను. అంటే నార్మల్‌గా ఎలా తీసుకుంటూ ఉంటారు? లైక్ నెగటివిటీని? ఏం లేదు. థ్యాంక్ యూ పెడతాను అంతే రిప్లైలో. ఎందుకంటే మీరు ఇంత పాజిటివ్ కంటెంట్ చేస్తున్నా కూడా నెగెటివ్ వస్తూ ఉంటుంది కదా. వస్తది. కంపల్సరీ వస్తది. పని పాట లేదంటే ఏదో ఒకటి బ్యాడ్ వర్డ్స్ పెడుతుంటారు. సింపుల్‌గా థ్యాంక్ యూ పెట్టి పక్కన లవ్ సింబల్ పెడతాను. వాళ్ళే రివర్స్‌లో నువ్వేంటి బ్రో ఎంత మంచిగా ఉన్నావు అని పెడతారు. కొంతమంది చూసి ఇంక రిప్లై ఇవ్వరు అంతే. మీరు అంటే బిజినెస్ చూసుకుంటూ ఉంటున్నాను అని చెప్పారు కదా. అంటే వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్? అది ఆయిల్ ట్రేడింగ్ అండి. అంటే బల్క్‌లో ఆయిల్ కొని వేరే ఫ్యాక్టరీకి బల్క్‌లో అమ్ముతూ ఉంటాం. మాకు ఆయిల్ కష్టాలు ఉన్నాయి ఇప్పుడు రీసెంట్‌గా, మాకు కొంచెం ఇస్తారేంటి? మాకు ప్రెజెంట్ అలాగే నడుస్తుంది. అబద్ధం చెప్పకండి. ఎక్కడ చెప్తే మేము క్యాన్లు వేసుకొస్తామని మీరు చెప్పట్లేదు. లేదు లేదు. అంటే మేము మొత్తం ట్యాంకర్స్‌లోనేనండి. ఇలా బయట హోల్సేల్ ఏమి ఉండదు. ఒక ఫ్యాక్టరీ నుంచి ఇంకో ఫ్యాక్టరీకి అమ్మడం. అంతే. అంతే. ఓకే. సో మీరు ఇంత ఇంట్రోవర్ట్ కాబట్టి మీ చేతి ఒక పాట పాడిద్దామని ఫిక్స్ అయ్యారు. వద్దు. అయ్య బాబోయ్! వద్దండి బాబు. మీ ఫేస్ ఎవరు చూడట్లేదుగా, ఒక పాట పాడండి. వద్దండి. ఎందుకు వచ్చిందండి బాబు పాటలు? ఇప్పుడు నా పాట విని మళ్ళీ ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే నేను తట్టుకోలేను. నేను ధైర్యంగా కూర్చున్నానంటే ఎవరికీ రాదు. మీరు నమ్మకంగా పాడొచ్చు. వద్దండి బాబు. నా కోసం రాజమండ్రి నుండి వచ్చారు, పాడండి సార్ ఒక పాట. అయ్య బాబోయ్! మీరు ఎవరి ఫ్యాన్? ఫ్యాన్స్ అంటే ఏం లేదు. సినిమా బట్టి మారుతూ ఉంటుంది. ఒకళ్ళ ఫ్యాన్ అని ఏం లేదు. అంతే. నేను అబ్బాయిల్లో ఇంత మెల్లగా ఇంత తక్కువ మాట్లాడే వాళ్ళని నేను చూడలేదు. చెప్పాను కదండి ఇంక ఇంట్రోవర్ట్. మరీ ఇంత ఇంట్రోవర్టా? ఇంట్రోవర్ట్స్కి సంఘం ప్రెసిడెంట్ అనుకోండి ఇంకా. మీరా? సంఘాన్ని నియమించవచ్చు అయితే. మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు? మా ఫ్రెండ్ అవుతాడు. తోడు తెచ్చుకున్నారా? అంటే తను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళ రూమ్లోనే ఉంటున్నాను ఇప్పుడు ప్రెజెంట్. ఏమో మీ సిగ్గుకి ఆటోలకు కూడా మాట్లాడరేమో అని చెప్పి తోడు తెచ్చుకున్నారేమో అనుకున్నాను. అది నిజమే అయ్యి ఉండొచ్చండి. అన్నీ నేనే మాట్లాడుతున్నాను, మీరు ఏం సార్ ఏదో ఒకటి మాట్లాడండి సార్. ఏం మాట్లాడమంటారు? మీ వీడియోలో మాట్లాడతారు కదా సార్. సూరజ్ గారు చెప్పండి. కనిపిస్తున్నారా నేను మీకు? కనిపిస్తుంది. బాగానే ఉన్నానా? బాగానే ఉన్నారు. అయితే పాట పాడండి. ఏ పాట పాడమని ఉంటారు? ఏదో ఒకటి పాడండి సార్. మాస్క్ మ్యాన్ చేత ఇవాళ నేను పాట పాడించాను అని హ్యాపీగా ఫీల్ అవుతాను కనీసం. అయ్యో, సడన్గా పాట అంటే ఎక్కడ గుర్తొస్తుంది? సడన్గా ఏముంది, గ్యాప్ ఇచ్చానుగా, పాడండి. ఆలోచిస్తున్నారు? ఆలోచిస్తున్నాను. పర్లేదు చెప్పండి, వెయిట్ చేస్తాను నేను. మీ పాట కావాలి.
నోట్లో ఉన్న వేలు పెడితే అస్సలు కొరకన్నట్టు, గూట్లో ఉన్న బెల్లం ముక్క మింగేసి ఎరగనట్టు, ఫేస్ని చూస్తే రాముడు, పనిలో చేస్తే కృష్ణుడు, ఊరికొక్కడుంటే చాలు వీడి లాంటోడు. నేను పాట పాడమన్నాను. అది పాటేనండి, ఆ? అది పాటేనండి బాబు. మీరు కవిత్వం చెప్పారు. లేదండి, మీ గురించి మీరే చెప్పుకున్నారు. ఇంకా నా కోసమే రాసినట్టున్నారు. మీకోసమే రాశారు. అవును. అంతే అంతే. అంటే ఏంటి అంత సెలెక్టివ్గా మీకు అదే పాట ఎందుకు ఇష్టం? నాకే రాసినట్టు ఉంటుంది నిజం చెప్పాలంటే. ఆ. నిజంగా మీరు అలానే ఉంటారా? బయట నోట్లో కూడా వేరు పెట్టినా కొరకనట్టు. అంతేనండి. అలా చూడకండి, నిజంగానే కొంచెం అలాగే ఉంటాను బయట, ఆ. కొంచెం మెత్తగా. మెత్తగా. ఇలా మెత్తగా అంటే ఎలా బ్రతుకుతారు అసలు ఆ సొసైటీలో? అందుకే నేను బతికినా బతకపోయినా వేరే వాళ్ళని బతికిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. వేరే వాళ్ళని బ్రతికిద్దామని ట్రై చేస్తున్నానండి. ఇప్పటికి మీ వీడియోస్ వల్ల ఎంతమందిని బతికించారు? చెప్పలేమండి, ఇంకా నేను ఇంత కౌంట్ అని పెట్టుకోలేదు. మొత్తం ప్రపంచాన్ని కాపాడదామని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. సో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతారు మ్యాక్సిమం. మీకు అసలు ఇంత పెద్ద మనసు ఎలా వచ్చింది అంటే ఇంతమందిని కాపాడాలి అని? మనసు ఏముందండి, ఇంకా స్వర్గానికి వెళ్ళడానికి పుణ్యాలు చేసుకుంటున్నాను అంతే. ఆ? ఏంటది? స్వర్గానికి వెళ్ళడానికి పుణ్యాలు చేసుకుంటున్నాను. స్వర్గానికి వెళ్ళడానికి పుణ్యాలు చేస్తున్నారు. అవునవును. దానికి మరి ఇంతమంది టార్గెట్ మరి బ్రతికించాలి అని ఉంటది కదా? అలాగేం లేదండి, ఒకళ్ళని బతికించినా దేవుడు అంటారు కదా. మ్మ్. మీరు ఎంతమంది స్వర్గానికే వెళ్తారని మీకు తెలుసు అయితే? లేదు, తెలియదు. ఇప్పుడే అంటారు స్వర్గానికి వెళ్ళాలి. అంటే ట్రై చేస్తున్నానండి, వెళ్తున్నాను లేదో నాకు తెలియదు. ఎలా వెళ్తారు? అంటే అందరినీ బతికించి లాస్ట్లో నేను చచ్చిపోవడమో ఏదో అప్పుడు అంటే వెళ్ళిపోయి బండి మీద వెళ్తారా, కార్లో వెళ్తారా? నిచ్చెన ఒకటి తయారు చేపిస్తున్నాము, డైరెక్ట్గా ఆకాశంలోకి వేసేస్తాం. స్వర్గానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇక్కడ ఎలాగో నేను ఇంట్రోవర్ట్ కాబట్టి ఎవరు నన్ను దేకరు. పైకి స్వర్గానికి వెళ్తే కనీసం రంభవరసి మనకు ఎవరైనా ఉంటారు. అక్కడ ఇంట్రోవర్ట్ కదా మీరు? అక్కడ ఇంకా దేవుడు డైరెక్ట్గా గిఫ్ట్ ఇస్తాడు కదండి. ఆహా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మీకు కనిపించలేదు అయితే? లేదు. లేదా? ఎంతమంది అందమైన అమ్మాయిలు కనబడతా ఉంటే మీకు కనిపించట్లేదు? లేదండి. డైరెక్ట్ రంభ ఊర్వశి మేనకకే టార్గెట్ పెట్టారు. మీ వీడియోస్ కింద ప్రపోజల్స్ ఏం రావా? లేదు. మాస్క్ తీస్తే వస్తాయి, వేస్తే ఏమొస్తాయి? ఆ మాస్క్ తీస్తే కామెంట్స్ కూడా రావండి. ఎందుకు? అంతే, అది ఎందుకు రాదండి? ఏమండి, అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా, అంతే. ఇంకా అమ్మ బాబాయ్, మీరు ఇంత స్లోగా ఉంటే మీ ఫ్రెండ్స్ ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా? ఫ్రెండ్స్ దగ్గర చెప్పాలంటే వాళ్ళకన్నా నేనే అల్లరి కింద ఉంటాను. అలవాటు అయిపోతే మీరు అల్లరి చేస్తారా? అలవాటు అయితే నేనే అల్లరి చేస్తానండి. ఆ. కొత్త కాబట్టి మినిమం 1 or 2 months సైలెంట్గానే ఉంటాను. ఆ తర్వాత అసలైనోడు బయటకు వస్తాడు. అసలేనాడు అంటే ఎలాంటి వాడు ఉన్నాడు ఇంకా మీ లోపల? ఎక్స్ట్రోవర్ట్లకి అమ్మ మొగుడు అనుకోండి. ఓ, అలా ఉంటారా మీరు? అంతే. అలా లేరే ఇప్పుడు? ఇప్పుడు అలా ఉండలేమండి, కష్టం. నిజంగా నోట్లో వేలు పెడితే కొరకనట్టున్నారు. అది నిజం, ఫ్యాక్ట్. ఇట్స్ ఫ్యాక్ట్. ఎస్. ఓకే, ఇంకా నెక్స్ట్ జనాల్ని కాపాడడానికి ఎటువంటి వీడియోలు తయారు చేస్తూ ఉన్నారు? ప్రజెంట్ నెక్స్ట్ అయితే కొంచెం అమ్మాయిల కోసం స్కూటీ ఎలా నడపాలో నేర్పిద్దాం అనుకుంటున్నాను. మా కోసం? మీకోసమే. ఎంత పెద్ద హృదయం. అండ్ అబ్బాయిలు కూడా చాలామంది 18-20 years వచ్చిన బండి నడపడం రావట్లేదు. అదొక సిరీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, 20-30 reels. తాళం తిప్పడం, స్టాండ్ తీయడం అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో అన్ని వేస్లో అందరినీ కాపాడదామని ట్రై చేస్తాం. అందరినీ కాపాడదామని. అసలు మీ కాపాడే కాన్సెప్టే నాకు చాలా బాగా నచ్చింది తెలుసా? థ్యాంక్ యూ. మీరు సిగ్గుపడుతున్నారా? లేదండి. లేదు కదా? లేదు. అదే కదా, నాకు అనిపించట్లేదు. అందుకని మీ మాస్క్ రివీలింగ్ కోసం చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలో నేను మీ మాస్క్ రివీల్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అవునండి. ఎందుకు ఇవ్వలేదు? ఇదంటే నేను చాలామంది ఫాలోవర్స్ కూడా 100K చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చాను. ఇప్పుడు సడన్గా ఇక్కడ చేస్తే వాళ్ళు ట్రస్ట్ బ్రేక్ చేసినట్టు ఉంటుంది. సో అందరికీ ఒకేసారి రివీల్ చేద్దామని ఫిక్స్. అంటే మీరు ట్రస్ట్ బాగా ఉంటుంది అనమాట మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి? అవునండి. ఇప్పుడు వాళ్ళని నమ్మి ఫాలో అయ్యాక వాళ్ళని మోసం చేస్తే బాగోదు కదా. ఈ మాస్క్ తీసినంత మాత్రాన్ని మోసం చేసినట్ట? అవునండి. అవునా? అవును. ఓకే. అంటే వాళ్ళందరికీ ఒక మాట ఇచ్చి సడన్గా ఇక్కడ ఇలా చేస్తే బాగోదు. బాగోదు. అవును. మరి ఇప్పుడు నా దగ్గర మీరు ఇది ఓపెన్ చేయలేదు, వేరే ఇంటర్వ్యూలో ఓపెన్ చేయరని గ్యారంటీ ఏంటి? లేదండి, చేయను. ఏమో డబ్బులు ఇచ్చి చేయమంటే? లేదండి, డబ్బులు ఇచ్చినా సరే నేను చేయను. చేస్తారు? నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా 100K అని చెప్పేసి, ఇంకా ఏదైనా సరే దాని తర్వాతే. అంతే. ఓకే. సో మీ కంటెంట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.
నా కోసం ఒక 2-3 వీడియోలు మీవి బాగా ఫేమస్ అయినవి చెప్తారా? అంటే పాపం మా కెమెరామ్యాన్లకి తెలీదు అప్పుడప్పుడు కొన్ని వాళ్ళకి ఎలా పాటించాలో, అది మీరు చెప్తే ప్లీజ్. చాలామందికి నైట్ నిద్ర పట్టక కోమాలోకి వెళ్ళిపోయి చచ్చిపోతారు. కానీ దానికి మెయిన్ రీజన్ వాళ్ళ మొబైల్ ఫోన్ ఎలా ఆఫ్ చేయాలో తెలియక నైట్ అంతా ఫోన్ పిసుక్కుంటూ కూర్చుంటారు. కానీ మీకు ఇంకా భయం లేదు, మొబైల్ ఎలా ఆఫ్ చేయాలో నేను చెప్తాను. మన మొబైల్కి ఇలా సైడ్ ఒక బటన్ ఉంటుంది అండ్ దానిపైన ఇలా 2 బటన్స్ ఉంటాయి. దీనికి రీసెంట్గా మ్యారేజ్ అయింది, వీటిని డిస్టర్బ్ చేయకండి. ఈ కింద ఉన్న బటన్ని మనం ఒకసారి ప్రెస్ చేస్తే మన మొబైల్ ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు హ్యాపీగా ఫోన్ పిసుక్కోకుండా పడుకోవచ్చు. వాళ్ళిద్దరికి పెళ్ళైందని చెప్పారు. అంటే వాళ్ళిద్దరు జంట అండి పాపం. ఏంటి? వాళ్ళిద్దరూ ఒక జంట. నేనే రీసెంట్గా మ్యారేజ్ చేశాను వాళ్ళకి. మీరే పెళ్లి చేశారనమాట. అవును. ఓకే. సో ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఇందులో నుంచి లేవడం నాకు తెలియట్లేదు. ఎలా లేవాలి ప్లీజ్? ఫస్ట్ మీరు 2 చేతుల్ని ఇలా సోఫా మీద పెట్టండి. ఓకే. ఇప్పుడు మీరు 2 కాళ్ళు స్ట్రైట్గా పెట్టి కొంచెం 45 degreesలో మీ బాడీని ఎదరికి బెండ్ చేసి ఓకే ఈ 2 చేతుల్లో కొలాటరల్ ఫోర్స్ అప్లై చేసి బాడీని పైకి దోస్తే ఆటోమేటిక్గా పైకి లెగిసిపోతారు. ఓ ఇంతేనా? అంతే. ఇది నాకు తెలియక నేను నార్మల్గా లెగిసి వెళ్ళిపోతున్నాను. మనుషులు అన్నాక తప్పులు చేస్తారండి, ఇట్స్ కామన్. ఓకే ఓకే పర్వాలేదు కదా అయితే. నేను ఇట్స్ తప్పు నరకానికి వెళ్తాను అయితే, మరి నేను ఈ తప్పు చేశాను కదా. నా పుణ్యాలు కొన్ని ఇచ్చి మిమ్మల్ని స్వర్గం తెప్పించేస్తాను. నేను ఏమైనా పుణ్యాలు చేశాను అంటారా? నా ముఖం చూస్తే చేసి ఉంటారండి, ఎందుకు చేయరు? ఈ ఫేస్ మీరు ఎలాగంటే నేనేమైపోవాలండి. మీరు జనాల్ని కాపాడుతున్నారు, ఆబ్వియస్లీ మీరు పుణ్యాలే చేస్తున్నారు. ఈ యొక్క ధ్యేయం ఏంటండి నెక్స్ట్? అంటే ఇలా రీల్సే కాకుండా నెక్స్ట్ వాట్ యూ వాంట్ టు డూ? అసలు చెప్పాలంటే నేను ఈ రీల్స్ చేద్దాం అన్నది అసలు నా మోటివ్ కాదు. నేను టెక్ రీల్స్ కానీ లేదంటే హెల్ప్ఫుల్ రీల్స్ చేసి అందరినీ హెల్ప్ఫుల్ రీల్స్ చేసి అందరికీ ఉపయోగపడదాం అనుకున్నాను. కానీ దాంట్లో నేను రోజు 4-5 అవర్స్ ఎడిటింగ్ చేసి స్క్రిప్ట్స్ రాసి అంత చేసినా వాటికి అంత రీచ్ రావట్లేదు. సింపుల్గా ఒక 30 minutes 40 minutesలో చేసే వీడియోకి ఇంత రీచ్ వస్తుంది. సో నాకు అనిపించింది ఓకే, ఫస్ట్ మనం ఈ ప్లాట్ఫామ్లో డెవలప్ అవుదాం, తర్వాత మనం అనుకున్నది చేద్దాం అనేసి ఇంకా ఫిక్స్ అయ్యాను. సో ముందు దీంట్లో బాగా కొంచెం గ్రోత్ తెచ్చుకున్నాక నేను చేయాలనుకున్నది నేను చేస్తాను. తర్వాత మళ్ళీ మీరు ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోవడం, అంత మీ కంటెంట్ బాగుంది మాకు రాసి పెట్టండి అని జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిస్తే మంచిదే అండి. కానీ నేనైతే అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు. నాకు అంత ఆశ అదేమీ లేదు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ నెక్స్ట్ టార్గెట్ అదే కదా? లేదు, నాకు అంత టార్గెట్ ఏం లేదండి. నాకు నార్మల్గా కొంచెం గ్రోత్ పెంచుకున్నాక అందరికీ హెల్ప్ అవుతే చాలు అనుకుంటాను, ఇంకంతే. ఓకే. మరి సినిమా ఇండస్ట్రీ అంత అయితే నేను టార్గెట్ ఏం పెట్టుకోలేదు. నార్మల్గా ఇలా చిన్నగా రీల్స్ అవి చేసుకుంటాను. అంతే. సో మీ మాస్క్ రివీలింగ్ తర్వాత కూడా మీరు ఈ టైపే చేస్తారా? చెప్పలేమండి. 100K తర్వాత సిచ్యువేషన్ ఎలాగ ఉంటుందో నాకు తెలియదు నిజంగా. అసలు అంత దూరం వెళ్తానో లేదో కూడా నాకు తెలియదు. వెళ్ళాక చెప్పలేం. కొంచెం కంటెంట్ చేంజ్ అవ్వచ్చు. మ్యాక్సిమం ఈ కంటెంట్ అయితే కంటిన్యూ అవుద్ది, కొత్త కంటెంట్ ఏమైనా యాడ్ అవ్వచ్చు. ఓకే. ఎవరిస్తూ ఉంటారండి రోజు మీకు కంటెంట్? డైలీ జరిగే ఐడియాస్ని నేను నోట్ చేసుకుంటానండి. ఇప్పుడు నా ఫోన్లోనే దగ్గర 50-60 ఐడియాస్ ఉంటాయి. ఓ, ఒకసారి మీకు చూపించమంటే చూపిస్తాను. నార్మల్గా చూపించండి. అంటే మీకు కొంచెం అర్థం కాదులేండి, కొంచెం వెరైటీగా రాసుకున్నాను. పెన్సిల్ షార్ప్ మొత్తం ఇన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి. బయటికి చెప్పొచ్చా? కొన్ని చెప్పండి. ఫ్రూట్ కట్ అంటే అది ఎలా కట్ చేయాలో తెలియకనా? ఎలా చేయాలో చెప్తారా మీరు? ఎలా కట్ చేయాలో తెలియక చేయి కట్ చేసుకొని చచ్చిపోతారు. చేయి కట్ చేసుకొని చచ్చిపోతారు? ఓకే. బ్లడ్ బ్లీడింగ్. అవును. ఓకే. సో అది ఎలా కట్ చేయాలో మీరు నేర్పిస్తారు? అవునండి. రెడీగా ఇంకా ముందు రాబోతున్నాయి ఇవన్నీ కూడా. ముందుగా చెప్పేస్తే మళ్ళీ తర్వాత మీకు ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఏమంటారు? అవును. సో మాస్క్ మ్యాన్ ఇదంతా పక్కన పెడితే మీరు ఒక మంచి లవర్ బాయ్ అని విన్నాను. నేనా? లేదండి. నిజం చెప్పండి. లేదు. ఇప్పుడే మీ ఫ్రెండ్ చెప్పాడు. నేను లవర్ బాయ్? నిజం చెప్పండి. లేదండి, లేదు, అదేం లేదు. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదండి, ప్రెజెంట్ ఎవరు లేరు. ప్రెజెంట్ లేదు అంటే పాస్ట్లో ఉంది. ప్రెజెంట్ పాస్ట్ లేదండి. ప్రెజెంట్ లేదంటే ఇప్పుడు లేదనే కదా, అంటే పాస్ట్లో లేదండి, ఎవరు లేరు. పర్లేదు, మీ మమ్మీ డాడీ ఏమనుకోరు చెప్పండి. లేదండి, నిజంగా లేరు. ఉంటే నేనే ఇంట్లో ఫస్ట్ చెప్పేస్తాను. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాలాగా జనాల్ని సేవ్ చేసే అమ్మాయి. మీలా జనాల్ని సేవ్ చేయాలి అంటే ఆమె కూడా ఒక మాస్క్ వేసుకొని వీడియోలు చేయాలా? మేబీ ఒక నర్స్ అయినా పర్లేదు. నర్సు కోరుకోక పెద్దది కోరుకోవచ్చు కదా ఈ డాక్టర్. ఎందుకండి నెరవేరని కోరికలు ఎందుకండి మనకి? ఓకే. సో నర్స్ కావాలి మీకు?
అంటే అందరికీ హెల్ప్ అవుతారు కాబట్టి. గవర్నమెంట్ నర్సా, ప్రైవేట్ నర్సా? నర్స్ అయితే చాలండి, దాంట్లో ఏముంది. అంతే. అంతే. సో ఏ నర్స్ అయినా మీకు ఓకే? అలా అని కాదులేండి. అలా అని కాదా? ఆ, మరి ఇంకేం కావాలి క్వాలిటీస్? ఏమండి చెప్పలేం. అసలు చెప్పండి మెయిన్ మీ నాకు డ్రీమ్ గర్ల్కి ఉండాల్సిన లక్షణాలు. మెయిన్ అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు. లవ్ వాటి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? రీసెంట్ గా కుక్కర్లు డ్రమ్ములు చూసాక ఇంట్రెస్ట్? నిజంగా అదొక రీజన్. ప్లస్ ఈ జనరేషన్లో నాకు తెలిసి లవ్ సక్సెస్ రేట్ అనేది అంత లేదు ఇప్పుడు చేసి. ఏమో, మీరు చాలా జెన్యున్ కదా, మీరు ప్రాణాలు రక్షిస్తూ ఉంటారు, మీ దగ్గర లవ్ సక్సెస్ రేట్ ఉండొచ్చేమో కదా. నా తరపున నేను టైం ఇవ్వలేనండి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు నేను ఎవరైనా చెయ్యాలన్నా సరే వాళ్ళకి టైం ఇవ్వగలనన్న నమ్మకం నాకు లేదు. టైం ఇవ్వకుండా మనకు నచ్చినట్టు ఉంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు నాకు తెలిసి. సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్ ఏమి. అండ్ మ్యారేజ్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఏమి లేదు. ఆ తర్వాత అమ్మాయి మీ దగ్గర నుంచి ఎలా విడిపోవాలో మీ వీడియోలో చూస్తుంది. అది కూడా చేద్దాం కంపల్సరీ. మీరు ఎలా అయితే చేస్తున్నారు కదా, అమ్మాయి ఎలా బయటపడాలి అని చెప్పి, ఎలా గొడవ పడాలి, ఎలా గొడవ పడాలి, ఇక మీ వీడియోలు చూసి మీకే పెడతారు. అది ఏమంటారు? అది కరెక్టేనండి కదా. సో మీ హిస్టరీ అంటే మీ డిక్షనరీలో లవ్ లేదు? లేదు, ప్రజెంట్ లేదు. ఫ్యూచర్లో దేవుడు ఏం రాశాడో మనకు తెలియదు, చూద్దాం ఏమవుతుంది. మీరు స్వర్గానికి వెళ్తారని ముందుగానే రాసింది దేవుడికి, ఇది తెలియదు అంటారా? రాశారు లేదో నాకు తెలియదండి, రాయొచ్చు రాయకపోవచ్చు, చూద్దాం ఏమవుతుంది, ఇంకా మనకు తెలియదు కదా. అదే అదే, నాకు ఎందుకో మీరు నరకానికి వెళ్తారనిపిస్తుంది. పోనీలేండి, అక్కడ ఆయిల్లో స్విమ్మింగ్ చేసుకుందాం, ఏముంది. ఆయిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా. అంతే అంటారా? అంతే. మరి స్విమ్మింగ్ ఎలా చేస్తారు అందరూ? ఇంకా డైరెక్ట్గా మంటలో ఆడుకోవాలంటారు అయితే క్రికెట్. ఎస్, అదే చేద్దామండి, ఇంకా అదే చేద్దాం అంటారు. ఇంకేమైనా కొత్తగా చెప్పండి సూరజ్ గారు, నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మీ మమ్మీతో మాట్లాడాలి, మీ మాటలు వినాలి అని. మీరేమో చాలా పొదుపుగా వాడుతున్నారు మీ మాటల్ని. వచ్చే ముందు ఏమైనా చెప్పారు ఎవరైనా పొదుపుగా వాడాలి, పొదుపుగా మాట్లాడాలి అని? లేదు, నేను వచ్చే ముందే నేను అసలు ఏం అడుగుతారనే టెన్షన్లోనే వచ్చాను. అసలు నాకు ఏం అడుగుతారన్నది ఏం తెలీదు. ఇప్పటికి కూడా ఆ టెన్షన్ ఉంది, నెక్స్ట్ టైం క్వశ్చన్ వస్తుందో నాకు తెలియదు. అదే, అంటే మీరు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు కొంచెం, అందుకే ఇందాక నుండి చేతులు పిసుక్కుంటున్నారు. అవును. ఓకే, అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమోనండి, అలవాటు అవ్వాలి కొంచెం. అంటే ఇంకో 2-3 ఇంటర్వ్యూలు ఇస్తే అప్పుడు అలవాటు అవుతుంది అనమాట. మేబీ అయ్యి ఉండొచ్చు. ఓకే, సరేనప్పుడు నా గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. మీ గురించి చెప్పాలంటే మీరు చాలా స్వీట్గా ఉన్నారు. స్వీట్గా ఉన్నాను? బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడుతున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఏదో కూర్చోబెట్టి ఒక మాట్లాడేసి పంపించేస్తారులే హడావిడిగా అనుకున్నాను, కానీ నిజంగా మీ రిసీవింగ్ అది చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నేను స్వీట్ ఉన్నానంటారు. అవును. మరి చీమలు పెడితే ప్రాబ్లం ఏమో కదా? నేను చీమల మంది వేస్తాలేండి రౌండ్గా. అప్పుడు నాకు ప్రాబ్లం కదా. మీకేమో మాస్క్ పెడతాను కావాలంటే. మాస్క్ పెడతారా? సో స్వీట్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవసరం లేదు, ఆయన దగ్గర సొల్యూషన్. అంతేనా? అంతే. మీరు కూడా చాలా స్వీట్ ఉన్నారు. అయ్యో థ్యాంక్ యూ అండి. ఫేస్ చూపిస్తే ఇంకా బాగున్నా? లేదండి, అక్కడే నాకు డిసప్పాయింట్మెంట్ చేశారు. పర్లేదండి. పర్లేదా? 100కే త్వరగా అయిపోవాలని కోరుకోండి, ఫేస్ చూపించేద్దాం. ఆల్రెడీ చూసారు కదా మీరైనా. నేను చూసానండి, ప్రేక్షకులకు చూపించాలి కదా మీ ఫేస్. ప్రేక్షకులకి చూపిద్దాం కంపల్సరీ. ఓకే, మీకు ఈ రీల్స్ అవి చేసుకోవడానికి టైం ఎక్కడ దొరుకుతుంది? మీరు బిజినెస్ చేసుకుంటూ ఉంటారు కదా. బిజినెస్ మనకి వీక్లీ 2-3 డేసే ఉంటుంది. అండ్ ఈ వీడియో కూడా మ్యాక్సిమం లాంగ్ వీడియో అయితే 1 అవర్ పడుతుంది, నార్మల్ 30-40 మినిట్స్ సరిపోద్ది. స్క్రిప్ట్ రైటింగ్, వీడియో రికార్డింగ్ అంతా. సో సరిపోతుంది మ్యాక్సిమం టైం. సింగిల్ టేకా? లేదు, సింగిల్ టేక్ ఉంటుందండి. అంటే ఆడియో నేను రికార్డ్ చేసుకుంటాను, ఆడియో సపరేట్, వీడియో సపరేట్ ఉంటుంది. వీడియో క్లిప్స్ సపరేట్గా రికార్డ్ చేసుకుని ఆడియో కూడా టైం పడుతుందండి. ఒక 30 సెకండ్స్ ఆడియో మినిమమ్ 9 to 10 మినిట్స్ ఆడియో వస్తుంది, దాన్ని కట్ చేసుకోవాలి కంపల్సరీ. కటింగ్ అండ్ ఎడిటింగ్ కంపల్సరీ ఉంటుంది. అంటే వారానికి ఎన్ని వీడియోలు చేస్తూ ఉంటారు మీరు? వీక్లీ 6 రీల్స్ నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఒక్కోసారి 7 కూడా వెళ్ళిపోతుంది, ఒక్కోసారి వీక్లీ 2-3 వెళ్తాయి. అంటే ఏదైనా బిజినెస్ వర్క్స్ ఉంటే తప్పదు ఇంకా. సో ఇంత టార్గెట్ పెట్టుకున్నారండి. అవును. ఓకే ఓకే, సో చూడాలి మరి ఇంకా ముందు ముందు ఎలాంటి కంటెంట్ మీరు చేస్తారు, ఎంతమంది జనాల్ని మీరు కాపాడుతారు, ఆ లిస్ట్లో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కంపల్సరీ ఉంటారు. ఆల్రెడీ నన్ను కాపాడేది ఇవాళ ఒక విషయం చెప్పి. థ్యాంక్ యూ సో మచ్, లేకపోతే నేను ఏమైపోయేదాన్ని అలా 45 degreesలో కూర్చొని లేదా. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ చేత ఎంతో మాట్లాడిద్దాం అనుకున్నాను, నేనే వాగి 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 నా గొంతు పట్టేస్తుంది, మీరేమో సిగ్గుపడతానే కూర్చున్నారు. వాటర్ ఎలా తాగాలో ఒక రీల్ చేశాను, అది చూసి
కొంచెం వాటర్ తాగండి, గొంతు పట్టకుండా ఉంటుంది. ఓ గొంతు పట్టుకొని ఉండడానికి ఇప్పుడు నేను వాటర్ తాగాల. ఒక పవర్ఫుల్ డైలాగ్తో ఎండ్ చేద్దాం సార్, కనీసం మీ ఫ్యాన్స్ హట్ అవ్వకుండా ఉంటారు. ఓకే ఓకే. ఆ. జై మహేష్మతి. అది పవర్ఫుల్ డైలాగ్ అండి అది. జై మహేష్మతి. మా బాలయ్య డైలాగ్. బాలయ్య డైలాగ్. అవును. ఫ్లూటు జింక ముందు ఊదు, గౌతమి గారి ముందు కాదు. అబ్బో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈయన 100K అయిన తర్వాతనే ఆయన మాస్క్ రివీల్ చేస్తారంట. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇంటర్వ్యూలో అయితే రివీల్ చేయలేదు. మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేసినందుకు సారీ. For more videos like this, subscribe Big TV channel.